హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మార్క్స్ వ్లాగర్. అడ్వాన్స్డ్ హ్యాపీ రంజాన్ ముబారక్ టు ఎవ్రీవన్. సో ఇప్పుడు రంజాన్ పండుగ అనేది దీని గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ కువైట్లో ఉండే వాళ్ళకు రంజాన్ పండుగ అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి వాళ్ళు అలసిపోతారనమాట. దానివల్ల కోపం ఉంటుంది. సో దానికి గల కారణం ఏంటంటే కువైట్లో రంజాన్ పండుగ అనేసరికి ఎక్కువగా ఇబ్బంది పడేది ఇండ్లలో పనిచేసే ఆడోళ్ళకు. వాళ్ళు నిజంగా వాళ్ళకు చాలా ఓపిక అనమాట. ఎందుకంటే ఇంట్లో కువైట్ ఇళ్ళలో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకాల వాళ్ళు తినాలనిపించింది అడుగుతారు, వాళ్ళకి చేసి పెట్టాలా. వాళ్ళు తిన్న తర్వాత అంతా క్లీన్ చేసుకోవాలా. నైట్ వాళ్ళు ఒక పొద్దు పెట్టే టైంలో కొంతమంది 1 గంటకు, కొంతమంది 2 గంటలకి అట్లా తింటూ అంటారు అనమాట. వాళ్ళు తినేంత వరకు వెయిట్ చేసి, నిద్రపోకుండా వెయిట్ చేసి, మళ్ళీ వాళ్ళు తిన్న తర్వాత టేబుల్స్ కానీ ప్లేట్స్ కానీ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఉదయం వాళ్ళ డైలీ రొటీన్ ఉంటుంది కదా, బట్టలు ఉతికేది, ఐరన్ చేసేది, ఇల్లు తుడిచేది, ఈ పనులు కాక మళ్ళీ ఈవినింగ్ వాళ్ళ కోసం వంటలు తయారు చేయడానికి చేయాలి. సో ఈ నెలంతా పాపం లేడీస్కి చాలా కష్టం ఉంటుంది. సరిగా నిద్ర ఉండదు, వాళ్ళకు సరిగా ఫుడ్ కూడా ఉండదు అనమాట. సో అదేవిధంగా ఇళ్ళలో పనిచేసే డ్రైవర్లకు కూడా కొంచెం కష్టం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా సేమ్ అంతే, నైట్ అంతా మేలుకుంటారు, ఒక పొద్దులు ఉంటారు, డ్యూటీలు చేస్తూ ఉంటారు. హార్డ్ డ్యూటీలు ఎండకు కానీ బయట ఎక్కువ ప్రెజర్తో చేస్తూ ఉంటారు. అండ్ అంతేకాకుండా ఒక పొద్దులు ఉండేసి ఇంటి బయట క్లీన్ చేసుకోవాలా, కార్లు క్లీన్ చేసుకోవాలా, ఏమన్నా డస్ట్ ఉన్నా కానీ క్లీన్ చేసుకుంటూ ఉండాలా. సో టయానికి వాళ్ళకు కూడా నిద్ర ఉండదు, ఎక్కువ డ్యూటీ ఉంటాయి. కానీ ఈ 2 ఇబ్బందులు ఉన్నా కానీ ఇళ్ళలో పనిచేసే వాళ్ళకు రంజాన్ పండగ పొద్దు వాళ్ళు కొంచెం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే కువైట్ ఇళ్ళల్లో అందరికీ తెలిసిందే కదా, మనకు హదియాలు ఇస్తూ అంటారు. కొంతమంది ఇళ్ళలో అయితే బోనస్ డబ్బులు ఇస్తూ అంటారు, శాలరీస్ ఇస్తూ అంటారు. కొంతమంది ఇళ్ళలో గిఫ్ట్ ఇస్తూ అంటారు. సో అది డిపెండ్స్ ఆఫ్ కువైటీ మైండ్ సెట్ అనమాట. వాళ్ళ బిహేవియర్ని బట్టి, వాళ్ళ మంచితనం బట్టి మనకు గిఫ్ట్ అనేది వస్తుంటుంది. అండ్ దానివల్ల మనకు ఈ నెలంతా పడిన కష్టం కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. అండ్ అంతేకాకుండా ప్రతి ఒక్కరు ఆలోచించేది రంజాన్ పండుగ వచ్చిందంటే మనం త్వరలో ఇండియాకి పోతున్నాం అని చెప్పేసి. ఎందుకంటే రంజాన్ పండుగ వచ్చిందంటే నియర్లీ స్కూల్స్ అన్నీ బంద్ అవుతాయి, కువైట్లో హాలిడేస్ వస్తారు, సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ ఇళ్ళకి పోతారని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అంటారు. సో ఫ్రెండ్స్, కువైట్లో అనేది రంజాన్ పండుగ ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళకు కొంచెం కష్టంగా ఉన్నా కానీ పండగ పొద్దు వాళ్ళకు కొంచెము కువైట్ వాళ్ళు మంచితనంతో ఇస్తారు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో పండుగలు అనేటివి ఇట్నే ఉంటాయి, మంచిగా అంతా హ్యాపీగా ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్కరికి మరోసారి అడ్వాన్స్డ్ హ్యాపీ